అధ్యాయము 24 నుంచి ఇక్కడ మనం చూడొచ్చు ఇదే మాటలు. హాని కలిగిన ఎడల నీ ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. అంటే ఇది ఒక న్యాయశాస్త్రంగా పాత్ర మొదలు పెట్టాడు కనుక అలా చెప్పబడినటువంటి మాట మనం విని ఉన్నాం. అయితే ఇప్పుడు అలా చేయకండి అంటున్నాడు. అంటే ఇక్కడ కింద యేసుప్రభువు ఏమన్నాడు, కానీ మీతో నేను చెప్పింది ఏమంటున్నాడండి ఆయన, ఇది పాత్ర బదులు ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన అంటూ, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఏం చేయొద్దన్నాడండి, ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనందరూ కూడా. వాక్యాన్ని చదివేటప్పుడు అది ఏ సందర్భంలో చెప్పబడినటువంటి మాట అనేది స్పష్టంగా గమనించాలి. ఇక్కడ వ్యక్తిగతంగా పగ తీర్చుకోకూడదు అని చెప్తున్నాడు తప్ప పాపాన్ని ప్రేమించమని చెప్పట్లేదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. అంటే వ్యక్తిగతంగా హాని చేసేటువంటి వారికి తిరిగి హాని చేయకూడదని చెప్పాడే తప్ప, ఒకవేళ ఏ వ్యక్తి అన్నా పాపంలో ఉంటే ఆ పాపాన్ని ప్రేమించమని కాదు దీని యొక్క అర్థం. ఎందుకంటే యేసు ప్రభువు చూడండి, మీరు కనుక ఆలోచిస్తే కొన్ని సందర్భాలని చెప్పాడు. ఏమన్నాడనంటే యాకోబు 4:7 అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోనని. ఇంకొకటి ఏమన్నాడనంటే సహవాసం విషయానికి వచ్చేటప్పటికి 1 కొరింథీ 5:11 ఈ విధంగా చెప్పబడింది. 1 కొరింథీ 5:లో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే 5:9 చూడండి ఏమంటున్నాడు. 5:9 అండి. 1 కొరింథీ 5:9 జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకుని వారితోనో, విగ్రహారాధికులతోనో ఏ మాత్రమో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు. ఏంటి రెండింటికున్న డిఫరెన్స్? చాలా జాగ్రత్తగా దేవుడు ఆజ్ఞలు. ఇప్పుడు అంటే అన్యులు అంటే ఒక్కొక్కసారి చూడండి, క్రైస్తవ నియమాల్లో ఇది ఎలా చెప్పబడిందో చూడండి. ఇప్పుడు మనం అన్యులకు సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడడం అవసరం లేదు. వాళ్ళు పాపులై ఉంటారు, లేదంటే వారు రకరకాల పాపం చేసేటువంటి వారు అయి ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్పాలి. ఎస్. అయితే సహోదరుడు అనబడే వాడిని ఎవడైనా అంటే ఇక్కడ ఆల్రెడీ పాపము నుంచి కడగబడిన వాడు ఎవడైనా ఒకవేళ అలాంటి పని చేస్తే వాడితో సహవాసం చేయకూడదని చెప్పాడు. ఈ రెండింటి డిఫరెన్స్ కదా. కొంతమంది ఏమంటుంటారంటే సహోదరులతో సహవాసం చేయరు కానీ అన్యుల్ని తో కలుపుకుంటారని అంటుంటారు. ఇది డిఫరెన్స్ తెలియాలి లోక. ఇక్కడ ఏం చెప్పాడనంటే అన్యులకు సువార్త చెప్పినప్పుడు ఒకవేళ ఎవరన్నా ఆ సత్యం తెలియనటువంటి వారితో నువ్వేం చేయాలి? సహవాసం చేసి వాళ్ళని సత్యంలోకి నడిపించాలి. లేదంటే ఒక విగ్రహారాధికుడితో నువ్వు మాట్లాడొచ్చు, ఎందుకంటే అతనికి దాని ద్వారా పాపి ఇంకా రక్షించబడలేదు కాబట్టి అతను రక్షించబడ్డానికి నువ్వు మాట్లాడొచ్చు. కానీ పూర్తిగా తెలిసి దేవుళ్ళలో ఉండి ఒకవేళ ఇలాంటి పనులు ఎవడన్నా చేస్తున్నాడనంటే అటువంటి వాడితో ఏం చేయొద్దు అన్నాడు. ఈ నియమాలు తెలియాలి స్పష్టంగా మనం. అందుకే అపవాది అంటుంటాడు క్రైస్తవులకే గొడవలేదు. క్రైస్తవులు గొడవలు రావడానికి ఒకటి మధ్య ప్రేమ లేకపోవడానికి ఒక కారణం అయితే, రెండోది ఒకరి జీవితం పాపంతో సహవాసం చేయడం, ఒకరి జీవితం మంచితో సహవాసం, ఈ రెండుకి అతకదు. పౌలు అందుకే అన్నాడు, స్పష్టంగా రాశాడు. మనకు వచ్చే ప్రతి డౌట్కి ఆన్సర్ బైబిల్లో ఉంది. ఇక్కడ చూడండి స్పష్టంగా ఏమి రాశాడు.
అయితే లోకపు జారులతోనూ లోబులతోనూ దోచుకుని వారితోనూ విగ్రహం ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మేము లోకంలోంచి వెళ్ళిపోవాలి. కానీ చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎందుకనంటే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, అందుకే అంటున్నాడు చూడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, తర్వాత ఏంటండి, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతి గాని, త్రాగుబోతి గాని, దోచుకుని వాడు గాని అయ్యున్న ఎడల అట్టి వాడితో ఏం చేద్దాం అన్నాడండి. ప్రభువు నియమం ఇది. కనుక ఇక్కడ క్రైస్తవుడు లోకంలో మెడికి కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా కొన్ని విషయాలు చెప్పబడుతుంది చూడండి. 1 తిమోతి 5:20 అంటే పాపమును గద్దించడము చెయ్యాలి, పగ తీర్చుకోకూడదని మాత్రమే చెప్పాడు కానీ పాపాన్ని ప్రోత్సహించమని చెప్పలేదు. అంటే పాపం అని చెప్పడం పగ తీర్చుకోవడం కాదు. అంటే కొంతమంది ఈ వచ్చినానికి ఆ వచ్చినానికి అంటే ఎక్కువ మంది క్రైస్తవులకు అపార్థం చేసుకుంటున్నారు. పగ తీర్చుకోవడం అంటే నీకు ఎవడైనా హాని చేస్తే వాడికి తిరిగి చేయకపోవడం అంతే. అంతేగాని ఒకడెవడన్నా పాపం చేస్తే వాడిని పాపాన్ని అయ్యంతా పక్కకు దోసేసి మొత్తం అంతా మర్చిపోయి అందరూ కలిసి ఏకకంఠంతో యేసు ప్రభువుని కలిగి ఉంటారని కాదు. ఎందుకనంటే పాపం చేసుకునేటువంటి వాడి గురించి ఏం చెప్పబడుతుందో చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 5:20 చూడండి. 1 తిమోతి 5:20 చూడండి ఏమంటున్నాడు. 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట ఏం చేయమన్నాడు అండి, గద్దింపము. ఒప్పుకుంటారా? అందరూ ఎదుట గద్దిస్తే పాపం చేసేటువంటి వారిని. కనుక చెప్తున్నాడు ఇతరులు భయపడాలి, భయపడి నిమిత్తం పాపం చేయవని అందరి ఎదుట ఏం చేయమన్నాడండి, గద్దించు. 2-3 సార్లు వ్యక్తిగతంగా చెప్పమన్నాడు. ఆ విజయం నుంచి మారకపోతే ఖచ్చితంగా అందరి ముందు ఏం చేయమన్నాడండి. దేవుని సంఘానికి చాలా క్రమశిక్షణ అతి ప్రాముఖ్యమైనటువంటిది. కనుక యేసు ప్రభు మాటల్ని యేసు ప్రభు ప్రేమమయుడు అయితే దాని అర్థం ఏంటంటే ఆయన పగ తీర్చుకోడు. ఇంకోటి ఏంటంటే పాపిని కరుణిస్తాడు. అంతేగాని ఆయన ప్రేమలో పాపాన్ని ప్రోత్సహించే ప్రేమ కాదు ఆయన. ఎందుకంటే ఆయన దేవాలయం దగ్గర మీరు చూసినట్లయితే ఆయన దేవాలయం దగ్గర ఏం చేశాడు ఆయన అంటే ఇక్కడ మీరు దేవాలయం దగ్గర చూడండి. యోహాను సువార్తలో ఏం జరిగిందో మీరు చూడొచ్చు. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మీరు చూడండి. అక్కడ కూడా ఆయన పాపాన్ని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 13 యోహాను 2:13 అండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును. అంటే దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఎడ్లను గొర్రెలను. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే సాధారణంగా జనం ఎక్కువ మంది ఉంటే అక్కడ ఏం చేయొచ్చు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే అది ఎందుకు వచ్చారనేటువంటి చూసుకోకుండా దాన్ని ప్లస్ పాయింట్ గా చేసుకున్నారు. అంటే ఎలాగా ఎక్కువ మంది జనం వస్తే వ్యాపారం బాగుంటది. అంటే వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం కంటే ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు, ఈ వ్యాపారం గురించి కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల మీటింగులో వాక్యం వినే దగ్గర కూర్చే వాళ్ళకంటే బయట వ్యాపారం దగ్గర ఎత్తుక్కొని మీటింగ్కి వెళ్ళొచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ యూదులు చేసింది దానికి మించినది. అంటే ఎలా అంటే వాళ్ళు దేవాలయములోనే ఏం మొదలెట్టారు, వ్యాపారం మొదలు. అందుకే ఆయన ఏం చేశాడో చూడండి. దేవాలయంలో నుండి చూడండి, దేవాలయంలో ఎడ్లు అంటే డైరెక్ట్ గా ఎక్కడ తీసుకొచ్చేసారు, ఎడ్లని దేవాలయంలో తీసుకొచ్చేసారు. తర్వాత గొర్రెలు పావురములు అమ్మేవారిని రోకలు మార్చేవారిని కూర్చుని చూసి కాళ్ళతో ఏం చేశాడండి ఆయన, ఏం చేశాడండి, కాళ్ళతోటి కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి ఏం చేశాడండి ఆయన, తొలివేసి. అంటే యేసుప్రభు కోప్పడ్డాడు. ఆయన యేసుప్రభు అత్యంత కోపం ఎక్కువ కలిగి ఉన్న సందర్భం ఇదే. అంటే అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే దేవాలను తోలివేసి రోకలు మార్చేవారు రోకలు చల్లివేసి వారి పళ్ళను
పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి ఏం చేయండి అన్నాడండి, తీసుకొని పోండి. నా తండ్రి ఇల్లు ఎలా మార్చేశారన్నాడండి, వ్యాపారం ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ పగ తీర్చుకోవట్లేదు ఆయన, అన్యాయాన్ని ఏం చేస్తున్నాడు ఆయన, అక్కడ పాపాన్ని గద్దిస్తున్నాడు. సో పగ తీర్చుకోకపోవడానికి అన్యాయాన్ని గద్దించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. క్రైస్తవుడు తనకెవరన్నా హాని చేస్తే క్షమించమని చెప్పాడు, అంతేగాని ఎవరైనా పాపం చేస్తే దానిని ప్రోత్సహించడానికి వారిని ప్రేమించమని చెప్పలేదు. ఇది యేసుప్రభువారి భావంలో ఉన్నటువంటి అంతరార్థం. దీన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇంకా చాలా చోట్ల ఏ వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మత్తయి సువార్తలో ఇంకొక మాట ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. దీన్ని కనుక ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా ఏం చేయమన్నాడండి, ఎందుకంటే శత్రువుని ప్రేమించడం గురించి, శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువు ప్రేమించేటువంటి విధానంలో ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నేను మీతో దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి అయిపోయినకు ఈ పర్సనల్ గా అంటే మనకు ఎవరైతే హాని చేస్తారో ఎడమ చెంప కూడా ఉంటుంది. అంటే శత్రువును ప్రేమించమని చెప్పాడండి. శత్రువును ప్రేమించడానికి రోమాపత్రిలో చక్కని మాట ఉంది. ఆయన ఏమన్నాడు చూడండి, రోమాపత్రిలో 12వ అధ్యాయంలో చూడండి ఆయన అంటున్నటువంటి మాట. 12వ అధ్యాయము 18వ వచనము. 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఏం చేయమన్నాడండి, సమాధానంగా ఉండండి. సఖ్యం అయితే అన్నాడంటే కొన్ని టైంలో అది సఖ్యం కాకపోవచ్చు. తర్వాత ఇంకో విషయం అక్కడ చెప్తున్నాడు, సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా మీకు మీరే ఏం చేద్దన్నాడండి, పగ తీర్చుకొనక. మీకు మీరే ఏం చేద్దన్నాడండి, పగ తీర్చుకొనక. ఎవరు ఉగ్రతకు చోటిమ్మన్నాడు, దేవుని ఉగ్రతకు చోటు. విషయం ఏంటంటే ఒక వ్యక్తి తనకు హాని చేసేవాడిని జీవితకాలం అంతా క్షమిస్తున్నాడంటే పగ తీర్చుకునేవాడి కంటే డేంజర్ అలాంటి. ఎందుకనంటే మధ్యలోకి దేవుని తీసుకొస్తున్నాడు. ఎవడన్నా హాని చేశాడు అనుకోండి, తిరిగి కొట్టేసాడు, అక్కడతో అయిపోతుంది. కానీ ఎదుటోడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి పదే పదే నువ్వు హాని చేస్తున్నానంటే ఆ మధ్యలో దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవుడు ఇన్వాల్వ్ అవుతుంటే ఏం చేస్తున్నాడంటే అతను దేవుని మీద యుద్ధం చేయాలి. కాబట్టి ఇక్కడ అప్పటికప్పుడు పగ తీర్చుకునేవాడి కంటే క్షమించేవాడు చాలా డేంజర్. ఎందుకనంటే డేంజర్ అంటే ఆ వ్యక్తికి డేంజర్ కాదు, ఎవడైతే క్షమించబడుతున్నాడో అతను డేంజర్. అంటే క్షమిస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు అలాగే కొనసాగితే దేవుని ఉగ్రతకు ఏమేమి ఉన్నాడండి, మీరు మాత్రం పక్కన ఉండండి నేను పోరాడతానంటున్నాడు. దేవుడు చెప్పాడు, దేవుని పగ తీర్చుకుంటే నా పని అంటున్నాడు. నేనే ఏమిస్తాను, దేవుడు ప్రతిఫలం ఇస్తే ఏమంటుంటాడనంటే ఆయన ఏదైనా మీరు చూడండి, చేతికి మట్టి అనుకోనివ్వకుండా పనిచేసి పెడతాడు. నువ్వు దేవుని ఒకరికి చోటు, అదే నువ్వే పగ తీర్చేసుకోవాలని అనుకున్నావు అని అనుకోండి, నువ్వేమీ చేయలేవు. మానవుడి మీద పగ తీర్చుకోవడం బలాల మీద ఆధారపడింది, కానీ దేవుని మీదనే. అందుకే దేవుని మీద చూడండి, మీరు ఇశ్రాయేల్ చూడండి, మీరందరూ చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో సైన్యం ఏం చేస్తుందండి, తడుంతుంది. ఎర్ర సముద్రం తరుముతుంది. ఎర్ర సముద్రం ఏమో వారి ముందుంది, అక్కడ ఎవరున్నారండి, ఇశ్రాయేల్ ఉన్నారు. వెనకాల ఎవరు తరుముతున్నారు, ఫరో సైన్యం. ఇప్పుడు వారిని ఎలా కాపాడాడో చూడండి దేవుడు. మోషే కర్ర ఎత్తగానే ఎర్ర సముద్రం 2 పాయల కింద విడిపోయింది, వారు వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా పోరాడలేదు ఫరోతో. ఎవరు పోరాడాడు, మధ్యలో ఉంది దేవుడు పోరాడాడు. ఏ ఇశ్రాయేలుడు కూడా ఫరోతో పోరాడలేదు. వారు దేవునికి అప్పగించారంతే, వెళ్ళిపోయారంతే. ఇప్పుడు వారికి అర్థమైంది, వారి పక్షాన వారి దేవుడు ఏం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఈ భూమి మీద పగ తీర్చుకోవద్దు అన్నాడంటే మీరు యుద్ధం చేయకండి, నేను యుద్ధం చేస్తాను.
కనుక క్రైస్తవుడిని ఎవడైనా శ్రమ పెట్టాడంటే ఒకవేళ ఆడు అనుకోవచ్చు అవతలోడు ఏమనంటే, నేను బాగానే శ్రమ పెట్టాను, యేసు ప్రభు కూడా నేను చేయొద్దు అన్నాడు అనుకోండి. కానీ నేను మాత్రం చూడండి, తెస్సలోనిక పత్రికలో ఏమన్నాడో చూడండి. తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో మీరు ఇదే మాటను చూడొచ్చు. ఆయన అక్కడ చెప్పినటువంటి మాట. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక అక్కడ చెప్తున్నాడండి. ఏమంటున్నాడనంటే 1వ అధ్యాయము 6వ వచనం. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1:6 చూడండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, పరలోకము నుంచి ఏ జ్వాలలో ప్రత్యక్షమవుతాడంటే అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు, ఇక్కడ చూడండి అంటున్నాడండి, దేవుణ్ణి ఎరిగిన వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుడు దేవునికి న్యాయమే. ఈరోజు పాపం చాలా మంది సేవకులు చంపేస్తుంటే వారి భార్యలు ఏం చేస్తున్నారు? క్షమిస్తున్నారు. దాన్ని ఒకవేళ హత్య చేసిన టేక్టీజీగా తీసుకుంటే దేవుడు యుద్ధం చేస్తాడు, వాడు మారకపోతే. కనుక మిమ్మల్ని మీ శత్రువులు ఏం చేయమన్నాడండి? ప్రేమించడం అన్నాడు. ఒకవేళ శ్రమ పడిచేటువంటి వాడు మారకపోతే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. శ్రమపరచు వారికి ఏముందంటున్నాడండి? మిమ్మల్ని శ్రమపరచు వారికి ఏముందంటున్నాడండి? శ్రమయు, శ్రమ పొందుచున్న మీతో. అంటే ఇక్కడ నష్టపోయేది ఎవరికి? శ్రమ పొందేవాడా, శ్రమ పెట్టేవాడా? శ్రమ పొందేవాడు ఎప్పుడు నష్టపోడు, శ్రమ పెట్టేవాడు నష్టపోతాడు ఒకరోజు. కాబట్టి ఇదే వాక్యం చెప్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సూత్రాలు ఏంటంటే, మీరు మాత్రం నేను ఎలా అయితే ప్రేమించానో భూమి మీద ఉండగా అలా మీరు ప్రేమించండి. తీర్పు ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటానన్నారండి? నేను చూసుకుంటాను. కాబట్టి మీకు మీరే పగ తీర్చుకుంటక దేవుని ఉగ్రత. కనుక దుష్టుని ఎదిరింపక ఆయన ఏమన్నాడనంటే, ఒక సంగతిని అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏమన్నాడనంటే, కుడి చెంప మీద కొట్టువానికి మన బాధ్యత మాత్రం ఇది, కానీ దేవుడు ఏం చేస్తాడనేటువంటిది మాత్రం అది అంత్యకాల తీర్పు అనేటువంటి సంగతి మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే 40 వచ్చింది. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా చూడండి. ఏంటి ఇక్కడ వస్త్రాల గురించి ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఏమన్నాడండి ఇక్కడ మనం చూస్తే, ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఏం చేయమన్నాడండి? అంటే ఏంటిది అంటే, ఈ మామూలుగా వ్యాజ్యము చూడండి, వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనకూడనే మాట బహుశా మన దగ్గర లేదు. మన అంటే అక్కడ చదువుతున్న బ్యాక్గ్రౌండ్కి ఒకసారి వెళ్ళాలి. ఎందుకంటే ఎవడో కూడా మన అంగీ మీద వ్యాజ్యం వేయడు. ఎందుకంటే వేసుకొని మన అంగీలు కూడా కాదు. ఆ రోజుల్లో ఎవరైనా సరే ఒకరి దగ్గర అప్పు చేశారని అనుకోండి, ఒకవేళ ఆ రోజుల్లో ఖరీదైన అంగీ వాడు ధరించేవారు. వాడు ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఒక రాత్రికి పూచీకత్తుగా ఆ అంగీని వారి దగ్గర ఇవ్వాలి. పాత నిబంధన చరిత్రలో అంటే క్షమించండి, రోమా చరిత్రలో అంటే వారికి విలువైనటువంటి వస్త్రం వేసుకుంటారు. రోమా పరిపాలనా కాలంలో వారు విలువైనటువంటి, అంటే ఎవరైనా ఒకవేళ ఏమంటున్నాడనంటే, ఒకవేళ ఎవరైనా సరే వ్యాజ్యములో, ఇక్కడ అప్పు గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ అప్పు గురించి దాని ముందు సందర్భం ఏంటంటే, ఎవరైనా వ్యాజ్యం వేసి నువ్వు పలానా వారికి బాకీ ఉన్నావని అంటే, ఇప్పుడు చూడండి, బాకీ ఉన్నప్పుడు ఏదో ఒక వస్తువు అక్కడ ఎడతారు. ఇప్పుడు విలువైనటువంటి అంగీ ఉంటుంది చూసారా, అది ఒక రాత్రి అక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటున్నాడనంటే,
నీవు అప్పు తీర్చవలసిన వాడు కాబట్టి ఇక్కడ అప్పు ఇచ్చేవాడికి అప్పు తీసుకునేవాడు కూడా నియమాలు ఉన్నాయి. విశ్వం అప్పు ఇమ్మన్నాడు, కానీ అప్పు తీసుకునేటువంటి వాడు అంటే ఒకవేళ వ్యాజ్యం వేసి నువ్వు అతనికి నష్టపరిహారం చెల్లించవలసి వస్తే ఖచ్చితంగా నువ్వు పూర్తిగా అతనికి ఏం చేయాలి? అంగీ తీసుకున్న గోరు వాడికి పై వస్త్రం కూడా ఏం చేయమన్నాడండి. అంటే నువ్వు ఎవరికైతే బాకీదారుడుగా ఉన్నావో అతని పట్ల నువ్వు కరుణ గలవాడినై ఉండాలి. ఈ విషయం అందుకు ప్రస్తావించబడింది. నెక్స్ట్ ఇప్పుడు అప్పిచ్చేవాడి గురించి కూడా చెప్తున్నాడు. ఏంటి అప్పిచ్చేవాడి గురించి ఏం చెప్పాడు చూడండి. తర్వాత మనం 42వ వచనంలో చూస్తామండి. ఇక్కడ ఇంకో వాడు చెప్తాడు 41వ వచనంలో, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళి. ఇది కూడా రోమన్లు అంటే 1 మైలుకు 1 మైలుకు ఒకరిని పెట్టుకునేవారండి. ఈ సందేశం గాని బరువులు గాని మోయడానికి 1 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ బరువు మోసారు అనుకోండి. అంటే వాళ్ళు గుర్రాలు అంటే వారి మీద కానీ లేదంటే వారి గుర్రాల మీద కానీ ఇక్కడ నుంచి 1 మైలు అంటే దాదాపు కిలోమీటర్ కాదు. అది మైల్ అంటే ఎంత అండి? మీరే కొంతమంది చెప్పాలి. మైల్ అంటే కిలోమీటర్ కంటే ఎక్కువది. కనుక ఒకప్పుడు దూరాన్ని, ఇప్పుడంటే కిలోమీటర్లు అన్ని గట్ట మన గూగుల్ మ్యాప్స్ అనేది కిలోమీటర్లో చెప్తుంది లెక్క. ఒకప్పుడు పెద్దలను లెక్కలెడితే 2 మైళ్ళు ఉంటుంది, 3 మైళ్ళు ఉంటుంది అని చెప్పేవారు. ఇప్పటికీ కొంతమంది అలాగే చెప్తారు. కనుక ఈ బరువులు 1 కిలోమీటర్ అంటే 1 మైలు ఒకవేళ బరువు మోయమంటే ఆ రోమన్లు వానితో పాటు నువ్వేం చేయమన్నాడండి? 2వ మైలు కూడా వెళ్ళమన్నాడు. అంటే ఏంటంటే నమ్మకత్వం. ఎందుకు చెప్పాడనంటే నీవు వాళ్ళు అప్పగించిన పని కంటే నువ్వు ఎక్కువ చేయగలగా. క్రైస్తవుడు తన యజమానుని యొక్క ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ పని చేయగలిగినటువంటి వాడు అంటారు. నమ్మకస్తాయి. అంటే 1 మైల్ అంటే ఊహించేదండి, 2వ మైల్ అంటే ఊహించండి. మనము అన్యుల మధ్య పనిచేస్తున్నప్పుడు ఊహించిన ప్రతిఫలాన్ని వాళ్ళకి చూపించాలి. అంటే ఎలాగా చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఒకవేళ ఎవరైనా కీడు చేశారనుకోండి, మనకి అంటే క్షమించండి, మనకు కీడు చేశారనుకోండి, లోకం ఏమైనా ఊహిస్తుంది? ఎలాగైనా ఈడేం చేసుకుంటాడో పగ తీసుకుంటాడో ఊహిస్తుంది. అంటే ఇప్పుడు మనం వారిని క్షమించాం అనుకోండి, అది ఊహించలేదు. మనం ఊహించింది లోకానికి ఇవ్వాలి, ఊహించేది కాదు. 1 మైలు దూరం రమ్మంటే వానితో 2వ మైలు వెళ్ళమనంటే ఊహించేది. మొట్టమొదటి ఏమో ఊహించేది, ఎక్స్పెక్టేషన్. 2వది ఏంటంటే ఊహించలేంది. మన లోకానికి ఊహించలేంది. పని చేస్తూ ఈ ముఖ్యంగా పనివారికి అంటే రోమన్ అధికారులు బరువులు మీ మీద మోసుకెళ్ళమంటే మీరు అవసరమైతే యజమానులకు నమ్మకంగా ఉండాలంటే ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? 2వ మైలు కూడా వెళ్ళండి. అంటే యజమానుడు వేసేటువంటి పని కంటే కూడా నువ్వు ఎక్కువ నమ్మకస్తుడు అయి ఉండాలి. అంటే కొంతమంది పని చేసేటప్పుడు ఈ వైఖరిని అవలంబిస్తారు. ఏ వైఖరి అంటే కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఇక్కడ చక్కని మాట ఉంది. ఇలా పనిచేయాలట. ఎలా అంటే దీనికి మూలార్థం ఏంటంటే 3వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. 3:22 అండి. కొలస్సీ 3:22. దాసులారా ఏమన్నాడండి? 3:22లో దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక. దేనికండి? వర్కింగ్ ఫర్ ద హై సైట్ అన్నాడండి. కంటికి కనబడవలనని కాక. కొంతమంది ఆఫీసులో ఎలా పనిచేస్తారంటే, ఆఫీసులో బాస్ లేడనుకోండి ఒకలా పనిచేస్తాడు, బాస్ వస్తే ఇంకోలా పనిచేస్తాడు. అంటే కంటికి కనబడవాలని. కొంతమంది పని చేసేటప్పుడు ఆఫీసులో వచ్చి ఎలక్ట్ అయిపోతుంటారు, ఆఫీసులు లేకపోతే చక్కగా కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి పనులు వేయొద్దని చెప్పారు. నువ్వు తీసుకున్న జీతానికి నమ్మకంగా పనిచేయాలి. నీవు నిన్ను నమ్మిన యజమానికి నువ్వు ఊహించలేని నమ్మకత్వాన్ని ఇవ్వాలి. అది మాత్రం చేయాలి.
ఇక అందుకే అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు, ఏమన్నాడండి ఆ మాట, శుద్ధాంతఃకరణ గలవారే శరీరను బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో ఏమై ఉండాలి, ఇదేలై ఉండాలి. యథార్థమైన క్రైస్తవుడు పనివాడిగా ఉండడం ఎంత ఆశీర్వాదకరం యజమానికి. యథార్థమైన క్రైస్తవుడు పనివారు దొరకడం అనేటువంటిది చూడండి, ఎప్పుడన్నా సరే పనివారు బోలు మంది దొరుకుతారు, కానీ నమ్మకమైన పనివారు మాత్రం దొరుకుతారు. నమ్మకమైన పనివారు వేరు, పనివారు వేరు. నమ్మకమైనటువంటి పనివాడిగా ఉండాలి యజమాని. ఇది ముఖ్యంగా ఏం చెప్పాడంటే, రోమన్లు వేసేటువంటి భారములను ఒక రకంగా నువ్వు ఎలా ఉండాలంటే, వారు ఊహించిన దానికంటే ఎక్కువ పనులు వారికి చేయగలగాలి. అంటే ఆయన ఏమంటున్నాడంటే, సొసైటీలో కూడా నువ్వేం కలిగి ఉండాలి, యథార్థవంతుడు అయ్యి ఉండాలి. ఇది ఖచ్చితంగా చేయగలగాలి. మనం ఎక్కడన్నా పని చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ ఎప్పుడైనా అంటే చాలా మంది ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, కూలి పనులకు వెళ్తూ ఉంటారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, జీతానికి తగినటువంటి పని చేసి ఆ జీతాన్ని తీసుకోవాలి. అది ఎప్పుడు క్రైస్తవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, పని అన్న ఉందా అని అడుగుతారు, కానీ అంటే బయట కష్టంగా ఉంటుందో సులువుగా ఉంటుందో అని అడుగుతూ ఉంటారు. అంటే ఏంటి దాని అర్థం? కష్టంగా ఉంటుంది సులువుగా ఉంటుంది అంటే, ఒకటే, నీకు శాలరీకి తగినటువంటి కష్టాన్ని నువ్వు అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు, దీవిస్తున్నాడు. అందుకే ఉద్యోగాలు చేసేటువంటి వారు ఆ పనికి తగినటువంటి ఆ జీతానికి తగిన పని చేయాలి. ఆఫీసులో అవనివ్వండి, పొలంలో అవనివ్వండి, ఎక్కడైనా ఇంట్లో పని చేసే వాళ్ళు అవనండి, యజమానికి నమ్మకంగా ఉండాలి. నేను దేవునికే నమ్మకంగా ఉంటానంటే అసలు ముందన్నాడు, నువ్వు మనుషులకి ఎలా ఉండాలి, నమ్మకమైనటువంటి వాడు. ఎందుకంటే దాసులారా మీ యజమానులకి ఎలా ఉండాలంటే కంటికి కనబడవాలని పని చేయొద్దు అన్నాడు. కంటికి కనబడాలి. ఇప్పుడంతా లోకంలో ఏం జరుగుతుంది, ఎక్కువగా కంటికి కనబడ్డా. కనుక కంటికి కనబడవల్ల అంటే ఏంటంటే, యజమానుడు ఉంటే ఒకలాగా, అంటే చూడండి చాలా చోట్ల ఆఫీసులు కూడా చూడండి, ఇవాళ మంత్రి గారు వస్తున్నారంటే ఎలా అయిపోతారు, మొత్తం ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోతూ ఉంటారు. మిగతా టైంలో అందరూ కాదు, కొంతమంది. మామూలు టైంలో రోడ్లు పోగవు, కానీ ఎవరైనా వస్తున్నారని తెలిస్తే మొత్తం ఏం చేస్తుంటారు. అంటే ఏంటనంటే అంటే నేను ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు, కానీ వారు దేవునికే లెక్క చెప్పాలి. అయితే రెండవ సంగతి ఏంటంటే, మనం ఆలోచిస్తే మనం మాత్రం దాసులకు, అంటే దాసులమైనటువంటి మనం యజమానులకు నమ్మకస్తులమై ఉంటారు. వాళ్ళు 1 మైలు ఊహిస్తారు, కానీ మనం వాళ్ళకి ఏం చూపించాలి, 2వ మైలు కూడా చూపించాలి. అంటే ఎలా అంటే, వారు మన నుంచి కొంత ఊహిస్తారు. అంటే వీడు పని బాగా చేస్తాడు, జీతం తీసుకుని ఇది ఊహించవచ్చు వాళ్ళు, కానీ వారు నమ్మకత్వాన్ని కూడా ఊహించాలి. నమ్మకత్వం వారికి చూపించాలి. కనుక నమ్మకస్తుల్ని ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారండి, నమ్మకస్తుడికి అప్పగించి వెళ్తే ఆ పనికి యజమానికి టెన్షన్ ఏమి ఉంటుందా? ఎవరికి అప్పచెప్తే టెన్షన్ ఉండదు, ఆ టెన్షన్ ఉంటుంది. ఒకవేళ సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు అనుకోండి గృహ నిర్వాహకుడు, ఖచ్చితంగా యజమానుడు వచ్చేదాకా ఏం చేస్తుంటాడు, ఒక నమ్మకం వస్తుంది. కనుక నమ్మకమైనటువంటి వారమై ఉండాలి. చూడండి, యోసేపు తన పని అంతట్లో దాసుడైనప్పటికీ నమ్మకమైనటువంటి వాడై ఉన్నాడు. యాకోబు నమ్మకమైనటువంటి వాడై ఉన్నాడు. ఎవరికి యాకోబు నమ్మకంగా అయినటువంటి వాడై ఉన్నాడు? ఎవరికి ఉన్నాడని నమ్మకంగా యాకోబు? ఎవరికి వినపట్లేదన్నా? యాకోబు తన యొక్క లాభానికి నమ్మకంగా ఉంది. యాకోబు మోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, నమ్మకంగా ఉన్న సందర్భాలు. ఆయన నమ్మకంగా ఉన్నాడు చాలా విషయం, కానీ ఎంత మోసం చేసిన తాను మాత్రం నమ్మకంగా. ఇంకా మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే
చాలా సందర్భాల్లో నమ్మకమైనటువంటి పరిచారకమైనటువంటి మాట ఉంటుంది. నమ్మకమైనటువంటి పరిచారక ప్రభు నమ్మకత్వము అనేటువంటిది చాలా విలువైనటువంటి మాట. దాన్ని మనం సింపుల్ గా తీసిపారేయడానికి వీల్లేదు. అది నమ్మకత్వము అని అంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండోది ఏంటంటే ఈ యజమానులు కూడా ఏమై ఉండాలి, నమ్మకమైనటువంటి పనివారు ఖచ్చితంగా ఉండాలి. కనుక ఇది ముఖ్యంగా అది క్రైస్తవుడే చేయగలరు. అన్యులకి ఒకవేళ తెలియనటువంటి వారు నమ్మకత్వం లేకపోయినా క్రైస్తవుడు నమ్మకమైనటువంటి పనివాడు అయ్యి ఉండాలి. అది ఖచ్చితంగా ఉండగలిగేటండి. కొంత ఒకసారి ఒక సహోదరుడు రోజు మీటింగ్ వచ్చేసేవాడండి. ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. రోజు ఎలా వచ్చేస్తున్నారు బాబు సచివాలయం నుంచి అన్నాను. బాగానే వస్తున్నావు కదా మీటింగ్కి అని అనుకున్నాను. అక్కడ సంతకం పెట్టేసి పొద్దున్న సంతకం పెట్టేసి వచ్చేస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం పొద్దున్న తంబేసేస్తాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళి తంబేసేస్తాడు. ఈ మధ్యలో అంటే ఇక్కడ ఏమని మెచ్చుకోవాలంటే నువ్వు ఉద్యోగాన్ని కూడా వదిలేసి దేవుని పనికి వచ్చేస్తామని మెచ్చుకోవాలా? ఉద్యోగంలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నమ్మకత్వాన్ని వదిలేసి పరిచయం చేయమనలేదు దేవుడు, నమ్మకస్తుడే పరిచయం చేయమన్నాడు. అదని చెప్పాను ఆ యవనస్తుడికి, ఖచ్చితంగా నువ్వు నీ ఉద్యోగం విషయంలో నమ్మకస్తుడే అన్నా. ఎందుకనంటే దేవుడు నమ్మకత్వాన్ని విడిచి పని చేయమనలేదు, ఎప్పుడు కూడా నమ్మకస్తుడు అయి ఉండాలి. అందుకనించే ఆయన తెబ్బడినటువంటి విషయం ఏంటంటే ఏదో వారి యజమాని కనుక ఇలా ప్రతిరోజు చేస్తున్నాను. ఆ యజమానికి అతను ఎలా లేడు, కానీ ప్రభు ఏం చెప్పాడంటే యజమానులు అయినటువంటి వారికి అన్ని విషయంలో మీరు ఏమై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి. నమ్మకత్వాన్ని విడిచిపెట్టి మనం ఏది చేసినా అది ఆశీర్వదించబడదు. కనుక నమ్మకస్తులైనటువంటి వారమై ఉండాలి. కనుక యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఒకవేళ 1 మైలు దూరం, దీని గురించి ఎందుకు ఇంత మనం ప్రస్తావించలేదు, 1 మైలు దూరం వెళ్ళమంటే వానితో కూడా ఏమన్నాడండి 2 మైలు. ఇప్పుడు అప్పు ఇందాక తీసుకున్నటువంటి వాడు వ్యవహరించవలసినటువంటి రీతిని మనం చూస్తాం. కానీ ఇప్పుడు అప్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి. మీరు మరలా మనం అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 5:42 నేను చూస్తే ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. 5:42 అండి. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగకూరు వాని నుండి నీ ముఖము ఏం చేద్దానండి, ఇప్పు కొనకుము. ఫస్ట్ అప్పు తీసుకున్నటువంటి వాడి యొక్క వైఖరి ఎలా ఉండాలో చెప్పాడు. ఇద్దరికి చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు కింద చదువుకుంటాడు, అప్పు ఇచ్చేవాడు పైకి చదువుకోవాలని కాదు, 2 చదువుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఒక ఆయన ఎవరో భార్యాభర్తల గురించి మీటింగ్లు ఇచ్చాడంటే భార్య గురించి ఆయన ఏం మాట్లాడో మొక్కలన్నీ కట్ చేసి భర్తకి ఎడుతున్నాడు. అంటే భార్యకి సంబంధించిన మెసేజ్ అంటే భార్య పట్ల భర్త ప్రవర్తన ఎలా ఉండాలనే మొక్కలన్నీ భార్య కట్ చేసుకుంది. ఇప్పుడు అదే సమాజంలో అంటే భర్తకి భార్య గురించి ఏం చెప్పారా సేవకుడన్న మొక్కలు ఈయన కట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడికి మూతి పెస ఎదురట్లేదు. అర్థమైందంటే కొంతమంది భర్త మీద ఏమైనా కోపం ఉందనుకోండి, వెంటనే రీల్స్ భర్త గురించి ఏమన్నా మాట్లాడి రీల్స్ ఏమన్నా ఉంటే పక్కన తగిలించేస్తారు వాట్సాప్ లో, ఇది నీ గురించి జాగ్రత్త. మరి అదే మెసేజ్ లో భార్య గురించి మాట్లాడి కూడా ఉంటాయి. ఈ రీల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ రీల్స్ అలా ఉపయోగపడుతున్నాయి చాలా మంది. అసలు పూర్తి కంటెంట్ మెసేజ్ కంటే ఇక్కడ ఆ సందర్భాన్ని అనుసరించి అసలు పూర్తిగా ఉంటది. అందులో బైబిల్లో భర్త విధులు ఉన్నాయి, భార్య విధులు ఉన్నాయి, యజమానుడి విధులు ఉన్నాయి, దాసుడి విధులు ఉన్నాయి. అవునా కదండి? యజమానుడికి సంబంధించినవన్నీ యజమానుడు కట్ చేసుకొని దాసుడికి సంబంధించిన ఇలా చేయడానికి లేదు. పూర్తిగా ఏం చేయాలండి, పూర్తి సారాంశాన్ని. కనుక అక్కడ అప్పు తీసుకునేటువంటి వాడి యొక్క వైఖరి గురించి మనకు చెప్పబడినటువంటిది. ఎందుకంటే ఆ వ్యాజ్యంలో ఒకవేళ అప్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు తీర్చాలి. ఇక్కడ అప్పు ఇచ్చేటువంటి వాడు ఎలా అంటే చూడండి, నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము. క్రైస్తవుడు దాతృత్వం కలిగి ఉండాలి. దాతృత్వం అనేటువంటి అంటే తన స్వప్రయోజనాన్ని మాత్రమే కాక ఇతరుల అవసరాల్లో కూడా పాలి భాగస్తులై ఉండాలి క్రైస్తవుడు. తన యొక్క సొంత అంటే ఎప్పుడూ కూడా తన సొంతంగా అన్ని కుదురుతున్నాయో లేదో కాదు, కానీ
ఇతరుల విషయ అవసరతల్లో కూడా పాలు పొందేవాడు అయి ఉండాలి. అప్పు అనేటువంటి అయితే అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నిజంగా అతను అవసరతలో ఉన్నాడా, మనం తెలిసేయాలి నిజంగా అతను అవసరతలో ఉన్నాడా. రెండోది, అప్పు ఎందుకు చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ మనం అడగాలి. ఒకడు లగ్జరీ కోసం అప్పులు చేయాలనుకుంటాడు, అలాంటి వాళ్ళకి ఇస్తే శుభ్రంగా నీ అప్పు తీర్చకుండా నిన్నే తక్కువగా చేస్తారు కొంతకాలం. కొంతమంది నిజంగా అవసరతలో ఉంటారు, అలాంటి వారి నుంచి నువ్వేం చేద్దాం అన్నాడండి. అలాంటి వారికి ఖచ్చితంగా ఇప్పుడు ఎవడో త్రాగేటువంటి వాడు అప్పు అడిగాడు అనుకోండి, ఇవ్వకూడదు. ఎందుకంటే అతను ఆ డబ్బులు అడిగి ఏం చేస్తాడు, తాగేస్తాడు. అప్పుడు నువ్వే అతను పాపం చేయించుకోవడం అవుతుంది. లేదంటే సోమర పోతులకు అప్పు ఇచ్చామని అనుకోండి, వాడు కష్టపడ్డం మానేసి ఇదే బాగుంది అనుకుంటాడు. నిజంగా అవసరతలో ఉన్నటువంటి వాడిని మాత్రం మనం ఏం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తామనంటే అందరు ఇలాగా ఉన్నారని చెప్పి నిజంగా అడిగేవాడిని కూడా లేదని చెప్తూ ఉంటారు. అర్థమైందండి? నిజంగా అడిగేటువంటి వాడు అలా చేయకూడదు. క్రైస్తవుడు ఇప్పుడు చూడండి, ఎవరైనా భిక్షం అడుక్కోవడానికి వచ్చాడు, ఎవరో ఒకరి గురించి ఏమంటుందంటే వీళ్ళు ఎలాగ అడుక్కుంటే వీళ్ళు వెనకాల వాళ్ళు ఆడుతుంటాయండి అన్నాడు అని ఎవరి గురించో వింటుంటాడు. ఈ మాటలో నిజంగా భిక్షం అడగడానికి వచ్చినప్పుడు చేయడం మానేస్తున్నాం. ఇది చాలా తప్పు. క్రైస్తవుడు ఈ మధ్యకాలంలో క్రైస్తవుడు ప్రతిదాన్ని కూడా పరిశీలించవలసిన వాడు ఉన్నాడు. ఎందుకనంటే మనం అక్కడక్కడ ఈ మధ్య వీడియోస్ కూడా అని చెప్తాను, ఎక్కడన్నా ఫుడ్ గురించి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎక్కడో హోటల్లో 5 రోజులు ఉన్నటువంటి 5 రోజులు నిలవైపోయినటువంటి చికెన్ వేస్తారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు మనం వెంటనే మైండ్లోకి ఏం తెచ్చుకుంటాం, హోటల్ వాళ్ళందరూ ఇలాగే చేస్తారేమో. కానీ తప్పదు, నిజాయితీ గల హోటల్స్ ఉన్నాయి. వెంటనే ఈ రోజు ఇలా చేస్తున్నారంట సమాజంలో. నీవు ఒక వ్యక్తికి సంబంధించింది ఇండక్టివ్ రూల్ గా అంటే ఇండక్టివ్ జనరలైజేషన్ గా మార్చేయకూడదు దాన్ని. ఎక్కడో చోట ఎవడో మోసం చేశాడు, అంత మాత్రం అందరూ మోసుకెళ్ళాను సార్. ఎక్కడో ఒక టీచర్ ఏదో పని చేశాడు, వెంటనే మనం కొంతమంది మాటలు తొందరపాట్లో టీచర్లు అందరూ ఎలాగే ఉన్నారండి, తప్పు అలాంటి మాటలు మనం మాట్లాడుతాం. ఎక్కడో దైవ సేవకుడు తప్పు చేశాడు, ఇంక దైవ సేవకులు అందరూ ఈ రోజు ఇలాగ అలాంటి మాటలు త్వరపడి మనం నోటంటారా అనవడానికి. ఎక్కడో ఒక ఆమె ఇలా చేసింది, స్త్రీలందరూ అలాంటి వాళ్ళని అనకూడదు. ఎక్కడో పురుషుడు ఎలాంటి పని చేశాడు, అందరూ అలాంటి వాళ్ళని అనకూడదు. ఎందుకంటే భూమి మీద మంచి ఉంది, చెడు ఉంది. ఈ మేలు కీడులు వివేచించగలిగేటువంటి జ్ఞానంతో నువ్వు ఏ సత్క్రియనే చెయ్యాలి. ఏం చేయాలండి? కనుక క్రైస్తవుడు ఆన్లైన్ మాటలు అనేసి ఒకవేళ నిజంగా ఎవడో అవసరతలో నీ సహాయం ఒకవేళ నువ్వు చెయ్యగలిగి ఉండి కూడా అందుకే అన్నాడు, సామర్థ్యము కొలది అతడు మంచి పనులు ఏం చేయాలండి, సామర్థ్యము కొలది చెయ్యగలిగి ఉండి కూడా చేయలేకపోతే అది పాపం. ఎందుకంటే యేసు ప్రభువు వారు దాతృత్వాన్ని కలిగి ఉండమని కూడా ఆయన బోధించాడు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైనా అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖం ఏం చేద్దాన్నాడండి, తిప్పేసుకోడు. మనం చేయగలిగింది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మనం చేయగలగాలి. అదండి, అది చేసేటప్పుడు సరైనటువంటిది. అలాగనే చేయించుకునేటువంటి వాడు ఇలాంటి వాడై ఉండాలి. ఎలాంటి వాడు చూడండి, మనకు ముందుగా చెప్పాడు, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని గోనియాడు. అంటే మొత్తం మీద బాకీ లో ఏ బాకీ తీర్చలేకపోయో అంగీ తీసుకొని గోనియాడలా. అంటే చూడండి, అంగీ తీసుకొని గోనియాడలా నువ్వు అప్పు ఉన్నావు కాబట్టి అతనికి ఏం చేయమన్నాడండి, అది ఖచ్చితంగా పై వస్త్రం కూడా ఏం చేయమన్నాడండి. అంటే తీసుకునేటువంటి వాడు కలిగి ఉండవలసిన వైఖరిది, ఇచ్చేవాడు కలిగి ఉండవలసిన వైఖరి రెండు బోధించాడు. అలాగనే సమాజంలో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన గురించి కూడా, సమాజంలో ఉండవలసినటువంటి ప్రవర్తన యజమానుల పట్ల, ముఖ్యంగా యజమానుల పట్ల. ఒకళ్ళ మైలు దూరం రమ్మని చెప్తే ఆయనతో ఎన్ని మైళ్ళు వెళ్ళాలి, 2 మైళ్ళు వెళ్ళుము అని చెప్పాడు. బలవంతం చేసిన వాళ్ళతో కూడా 2 మైళ్ళు వెళ్ళమని చెప్పాడు. కనుక ఈ యొక్క సారాంశంలో మనము ఈ లోకములో కలిగి ఉండవలసినటువంటి క్రీస్తు మార్గమును ఇవి పాటించడం ద్వారా మనకు నియమం ఏంటంటే బైబిల్. మన సమాజంలో ఎలా బ్రతకాలి, యేసు ప్రభువు చెప్పినట్టుగా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, లేదంటే మనుషుల పట్ల ఎలాగ ఉండాలి, సమాజం పట్ల ఎలాగ ఉండాలి, ప్రభుత్వాల పట్ల ఎలాగ ఉండాలి,
ప్రభుత్వాల పట్ల ఎలాగుందో యేసుప్రభు అన్నీ చెప్పారు. ఓ దిక్కున యేసుప్రభు దగ్గరికి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని వచ్చింది ప్రశ్న. ఎందుకు అడిగారు ఆ ప్రశ్నలో? యేసుప్రభుని ఇరకాటంలో పెట్టడానికి అడిగారు ఆ ప్రశ్న. అని ఆయన అన్నాడు, కైసరువి, దేవునికి ఇచ్చాడు. అంటే ఆయన ఏం చెప్తాడు అనుకున్నారంటే, వీళ్ళు రెండింటి ఒకటి చెప్తాడు అనుకున్నారు. అంటే ఏదో ఒకటి చెప్తాడు అనుకున్నారు. కైసరు పన్నిచ్చు న్యాయం అంటే, ఆ కైసరు పన్ను ఇవ్వడం అంటే వెంటనే కంప్లైంట్ ఎవరికి వెళ్ళిపోతుంది? కైసరు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదిగో యేసుప్రభు పన్ను కట్టొద్దని చెప్తుంది. ఒకవేళ కైసరికి పన్ను ఇవ్వండి అంటే, ఇదిగో దేవుని కానుక ఇద్దని చెప్తున్నాడు. మొత్తం ఇది రెండింటికి సమన్యాయం చేశాడండి. కైసరువి, దేవుని. కనుక యేసుప్రభు మనం సమాజంలో ఉన్నప్పుడు యజమానుల పట్ల ఎలా ప్రవర్తించాలో, తోటి సహోదరుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఈ విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఇవి మనం పాటించాలి. సమాజంలో మనం ఇతర మనుషుల వలె బ్రతకూడదు, అన్యుల వలె బ్రతకూడదు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా బ్రతకాలి. మనం చేసే పనిలో ఏదన్నా సరే నిజాయితీ, నీతి అనేటువంటి దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. నీతి, యథార్థత. అందుకే ఆయన ఏమన్నాడంటే, నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారే అనేటువంటి మాట ఆయన మాట్లాడేది. ఎఫెసీ పత్రికలో చూడండి, అక్కడ కూడా చెప్పాడు చక్కని మాట. చూడండి ఆయన ఏమంటుండనంటే, ఒక మాట చెప్పాడు ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:4-20 అండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన అందరి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అంటే పైన కొన్ని అపవిత్ర కార్యక్రమాలను అలాగే యేసుప్రభు మనం బోధించలేదు, అలా చేయమని. చూడండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, క్రైస్తవుడుగా మారవలసింది ఏంటంటే మునుపటి ప్రవర్తన ఎలా ఉంది, ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ప్రవర్తన విషయంలోనైతే ఆయన ఏమంటున్నాడు చూడండి, మోసకరమైన దురాశ వలన. ఏ దురాశ అంటే? మోసకరమైన దురాశ. అంటే దురాశ మోసకరమైనది. ఎందుకంటే ఇది ఎలా వాడబడిందంటే, సాతానుడు ఎప్పుడూ కూడా మళ్ళా మీ లోకంలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా పాపము అంటే ఎలా అంటే, డైరెక్ట్ గా మనం ఆలోచించినట్లయితే మోసం చేసి మనం పాపంలో పడేస్తాం. ఎలా అంటే, ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక చేపలు పట్టేటువంటి వాడు చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే పరికరాలు ఏంటండి? ఇప్పుడు సింగిల్ గా చేపలు పట్టాలనుకోండి, ఏమేమి ఉంటాయి? ఒక కర్ర ఉంటుంది, తాడు ఉంటుంది, కింద ఏముంటుంది? ఆ గేలమ్మూలు ఉంటుంది. ఆ గేలమ్మూలకి మళ్ళీ ఏం పెడతాడు? ఎర పెడతాడు. ఇప్పుడు కింద చేపకి ఆ గేలమ్మూలు వేసినప్పుడు చేప యొక్క ఆలోచన ఏంటో చెప్తాడు. అంటే మీరు అది చేప అనుకొని చెప్తాడు. సాతాను అలాగే చేస్తాడు మోసం ప్రజలు. ముళ్ళు మీద కాన్సన్ట్రేషన్ చేయదు. అది దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది? ఎర్ర మీద కాన్సన్ట్రేషన్. మనం కూడా పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష మీద కాన్సన్ట్రేషన్ చేయడం, పాపం వల్ల వచ్చే ఆనందం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. పాపం గురించి, శిక్ష గురించి కాన్సన్ట్రేషన్ చేయం. ఇప్పుడు డబ్బు వల్ల వచ్చే ఆనందాన్ని సాతాను చూపిస్తాడు కానీ, ధనవంతులకుటకు అపేక్ష గలవారు శోధంలోను ఊర్లోను ఇరుక్కున్నారనే సంగతి చెప్పడం. అప్పకే పండు తినమన్నాడు. చూచుటకు ఎలా ఉంది? రమ్యంగా ఉంది. చూచుటకు రమ్యంగా ఉంది. మనుషుడు పాపంలో పడుతున్న మోసం అంటే చూచుటకు రమ్యంగాను అనేటువంటి మాట అక్కడ వాడటం జరిగింది. అంటే చూడటానికి ఎలా ఉంది? ఈ లోకం చూడటానికి ఎలా ఉంటుంది? అంటే మనం పాట పాడుతుంది, ఎన్నెళ్ళు ఇళ్ళలో ఉన్నాం మనం అనేటువంటి పాట. లోకమే ఏమనుంది? నా జీవితమే రంగులు రంగులు ఉంది అంత కదా. కనుక అది చూసినంటే
ఇంకా ఆ యొక్క చూచుటకు రమ్యమైంది. ఎప్పుడైతే చూస్తా ఆమె చూడకుండా ఉంటే సరిపోను, కానీ సాతాను తీసుకెళ్ళి ఏం చేశాడు, చూపించిన తర్వాత అవి చూచుటకు రమ్యంగా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలనుకోండి, తినాలి అని అనుకోండి. ఇప్పుడు తినేటప్పుడు ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఆలోచించిందా? గేహజీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరో భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. అలాగనే చూడండి, చాలా మంది త్రాగుడికి కానీ లేదంటే ఈ పొగ తాగడానికి కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా, ఇలాగా మోసపోయే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవడో కూడా సరదాగా ఏదో కొంచెం తీసుకుందామని మొదలెడతారండి. తర్వాత నుంచి దానికి బానిస అయిపోతుంది. ఒక్కసారి పాపం ఎలాగా ఉంటదని అంటే కొంచెం 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 కొంచెంగా పర్వాలేదులే అంటే పాపం చేసేటప్పుడు మన విధానం ఎలా ఉంటుందో తెలుసండి. ఇప్పుడు ఎవడన్నా ఒక 5,000 మోసం చేసాడు అనుకోండి, మన విధానం వచ్చేటోడికి ఎలా ఉందంటే నేను 50 రూపాయలు కదా మోసం చేశాను అనుకుంటాను. పాపం అంత మోసకరమైంది. ఎందుకంటే ఈ 50,000 మోసం చేసినోడు కంటే ఈ 50 రూపాయలు ఏ పాటిది. కాబట్టి దేవుడు త్రాసులో వేసినప్పుడు 50 రూపాయలు మోసగాళ్ళని అందరినీ పరలోకానికి, 50,000 రూపాయలు ఇలాగే ఉండదు. ఒక విషయం ఏంటో తెలుసండి, పాపము చిన్నదనుకో నువ్వు చేసేది అతి ఘోరమైన పాపం. పాపాన్ని చిన్నదనుకోవడమే అతి ఘోరమైన పాపం. కనుక మోసకరమైనటువంటి దురాశల్లో మనం ఎవరం కూడా పడకూడదు. మోసం చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ ఎక్కడ ఎర ఎప్పుడైతే వచ్చిందో చేప ఎరకు తగులుకుంటుంది, ఆటోమేటిక్ దాని జీవితం ఏమైపోతుంది. ఇప్పుడు పొట్టలో కూర్చొని ఆలోచించుకుంటే లాభం ఉందా? కనుక అంతకంటే ముందుగానే సాతాను వేసేటువంటి ప్రతి శోధనని మనం జయించుతాం. ఇంకా అక్కడ చెప్తున్నాడండి, మోసకరమైన దురాశ వలన చెడిపోవు. మనం చెడిపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకవేళ చెడిపోతానికి కారణం దురాశ వల్ల మీ ప్రాచీన స్వభావం ఏం చేయమన్నాడండి, వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన ఏ స్వభావాన్ని ధరించుకోవాలట? ఏ స్వభావాన్ని అండి? స్వభావం అనే మాట వాడాడు. స్వభావం మార్చుకోవడం కష్టం సులువు. మీరు ఎన్నైనా మార్చండి, సంవత్సరాల గురించి ఎన్నైనా మార్చగలం. మన ఇంటిని మార్చేయగలం, మన పరిస్థితులు మార్చేస్తాం, అన్ని మార్చగలం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే క్రైస్తవుల్లో స్వభావాన్ని మార్చడం. ఒక స్వభావానికి మనం అలవాటు అయిపోతే దాని నుంచి బయటికి రావడానికి నిజంగా ఎంత కష్టపడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, స్వభావాన్ని మార్చినటువంటి వారై స్వభావం మార్చు. కనుక క్రైస్తవుడు ముఖ్యంగా ఏం చేయవలసినటువంటి విషయం ఏంటంటే తన స్వభావాన్ని మార్చుకోవాల్సినది. కనుక యేసు ప్రభు చెప్పాడు, మొట్టమొదటిగా మీకెవరైనా హాని చేశారంటే మీ స్వభావం ఎలా ఉండాలంటే వారికి మీరు ఏ కీడు చేయకూడదు. మీ స్వభావం యజమానుల పట్ల ఎలా ఉండాలంటే యజమానుల పట్ల నమ్మకంగా ఉండాలి. మూడోది ఏంటంటే ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకున్నట్లయితే ఒకవేళ వారు వ్యాజ్యం ఆడుతున్నప్పుడు వారికి తిరిగి ఏం చేయాలి? చెల్లించాలి. ఒకవేళ నువ్వే అప్పు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నావనంటే అంటే ఇక్కడ దాతృత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన దగ్గర ఎక్కువ ధనం ఎక్కాడంటే దాని అర్థం అది కేవలం మన కొరకే అని అనుకోకూడదు. క్రైస్తవులు దేవుడు ఒకవేళ మనకి ధనాన్ని కనిపించినట్లయితే ఎక్కువ ఒక సంగతి కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఇది కూడా మనం చూద్దాం. ఈ విషయాలు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితంలో ప్రతిరోజు కలిగి ఉండవలసిన క్రిస్టియన్ ఎథిక్స్ అండి. దీన్ని చక్కర మాట వాడడం జరిగింది తూర్పుపట్టుడిలో. క్రిస్టియన్ ఎథిక్స్ ఇన్ ద సొసైటీ, క్రైస్తవ నీతి నియమాలు అనేటువంటి. ఇక్కడ ధనం గురించి ఎక్కువ ఆయన ఏమన్నాడో చూడండి. ధనం ఉండడం అనేటువంటిది తప్పేమీ కాదు, కానీ ఆయన ఏమన్నాడో చూడండి. 1 తిమోతి 6:17 అక్కడ దాతృత్వం కలిగినటువంటి వారు ఉండాలని. 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. మొట్టమొదటి గర్వం లోపలికి రానివ్వకూడదు. ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు.
ఇక్కడ కొంతమంది దేవుడు ధనవంతులకి ఇస్తాడు, ధనం ఇస్తాడు. కనుక ధనవంతులైన వారు ఫస్ట్ ధనం ఉంటే ఎక్కువ ఏమొస్తుంది? ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? సాధారణంగా గర్వం వచ్చేటువంటి ప్రమాదం. తర్వాత గర్విష్ఠులు కాక ఫస్ట్ ఆ ధనం గురించి మనం కలిగి ఉండవలసిన వైఖరి ఏంటంటే అస్థిరమైన ధనం ముందు నమ్మికొంచకూడదు. అది ధనం స్థిరమైనది కాదు. అవునండి, అస్థిరమైన ధనం ముందు ఏముంచకూడదట? నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు ఏముంచాలంటే మన దగ్గర ఉన్నటువంటి ధనమును మనం నమ్మకుండా దేవుని యందు నమ్మకం ఉంచాలి. అయితే ధనాన్ని ఏం చేయాలని చెప్పాడు కింద చూడండి, ఏం చేయమన్నాడు? వారు దేవుని యందే నమ్మికించుకొని ఆజ్ఞాపించుకుని 18 వచ్చింది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. వాస్తవమైన జీవం దేన్ని బట్టి వస్తుంది? చూడండి, మంచి ఆప్షన్ ఇచ్చాడండి. ఎవరి దగ్గరైనా ఎక్కువ ధనం ఉంటే ఆ ధనంతో వాస్తవికమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవచ్చండి. అలాగా చూడండి ఏం చెప్తున్నాడు? వారు వాస్తవికమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఏం చేయమన్నాడండి? తిమోతి ఎప్పుడు ఆజ్ఞాపించాలి. ఆ ధనముతోటి మన ధనము ఎక్కువ ఉంటే దాని దేవుని పనిలో పెట్టడం ఎంత ఆశీర్వాదకరం. ఔదార్యము కలిగినటువంటి వారే కనుక రాబో కాలానికి మంచి పునాది వేసుకోవడం అంట. అంటే ఇహం ముందు ధనం కలిగి ఉండడం పాపం కాదు, కానీ ధనం పట్ల మనం కలిగి ఉండే వైఖరిలో పాపం ఉంటుంది. మనం కలిగి ఉన్న పాపం కాదు. చాలా మంది ధనవంతుల మీద అసూయపడతారు. దేవుడు వరకు ఇచ్చాడు, అనిపిస్తున్నాడు. దానికి మనం ఏమి అసూయపడకూడదు వాళ్ళ మీద. కానీ ధనవంతుడు కలిగి ఉండవలసినటువంటి వైఖరి మాత్రం రాబో కాలానికి మంచి పునాది వేసుకుంటకు ఈ ధనమును ఇతరులకు పాలిచ్చు వాడై ఉండాలి. ఇతరులకు ఏం చేయాలంటండి? అందుకే చెప్పాడు, ఎలాంటి వారి గురించి చెప్పాడు. ఎవరైనాను ఇలాంటి స్థితిలో ఉండి ఎదుటివాడికి సహాయం చేయగలిగేటువంటి స్థితిలో ఉండి కూడా వాళ్ళ నుంచి మనం ముఖం ఏం చేయకూడదు? తిప్పేయకూడదు. అలా తిప్పేస్తే దేవుడు ఒకసారి కూలివాడు, చాలా ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో. కూలివాడిని కూలి మొర్ర పెట్టకూడదు ఎప్పుడు. వాడు ఒకవేళ మనం అడగకపోవచ్చు, లేదంటే వాడు మనసులో కొంచెం ఇప్పుడు ఎవడైనా సహాయం కోసం వచ్చినాడు మనం పైకి అడగకపోవచ్చు. ఇప్పుడు ఎక్కడన్నా చూడండి, ఏదో సహాయం కోసం పైకి అడగకపోవచ్చు, కానీ నువ్వు చేయగలిగేటువంటి అతని కష్టం ఏంటో తెలుసుకొని వారికి చేయగలిగినటువంటి మేలు నువ్వేం చేయాలండి? చేయవలసిన వాడే. క్రైస్తవుడు చాలాసార్లు మనం వస్త్రాలు లేని వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం, ఆహారం లేని వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనం ఒక మాట చెప్తున్నాడండి, ఏమంటాడంటే, నేను వస్త్రం లేనప్పుడు నాకు మీరు ఏమి ఇచ్చారంటున్నాడండి? వస్త్రం ఇచ్చారంటున్నాడు. ఎవరైనా ఒకవేళ దిక్కు లేనివై ఉన్నప్పుడు నాకు మీరు సాయం చేశారంటాడు. అంటే యేసుప్రభు అది కూడా ఎలా చేయాలన్నాడో తెలుసండి. చూడండి యేసుప్రభు ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే, ఎవడో పేదోడికి బట్టలు ఇచ్చేటప్పుడు నేను ఉన్నావుండి కదా అని ఇవ్వడం కాదట, యేసుప్రభువు చేస్తున్నట్టుగా చేయాలట. చూసారా ప్రభు వైఖరి? మదర్ తెరిస్సా ఎందుకు అంత కనపరచబడిందంటే ఇండియాలో, ఆమెను ప్రశ్న అడిగారట, నువ్వెందుకు ఇలాంటి పరిచయం చేస్తావు ఏంటి? దోషులతో వాంతి కట్టేసుకున్నా సరే పట్టుకెళ్ళి ఈ రోజు ఇంట్లో ఉన్నవాడు వాంతే ఇంకోటి పడనటువంటి స్థితిలో ఈ రోజుల్లో ఉన్నారు సుమా. అలాంటిది ఆమె ఎవరో పొరుగు దేశానికి వచ్చి పురుపులతోనూ ఇక్కడలతోనూ ఉన్నటువంటి వారు వాంతి చేసుకుంటుంటే దోషులతో పట్టి అవతల పడేసినట్టు. ఎందుకు ఇలా చేస్తున్నాం మనం అంటే, నేను ప్రతి రోగిలో ప్రభువుని చూస్తాను. నా ప్రభువు చెప్పాడు, నేను రోగినై ఉంటుంది, నాకేం చేశారు అంటే, అలాంటి వారికి సహాయం చేయడం ప్రభువుకి సేవ చేయడంతో ప్రభు పోల్చాడు.
కనుక క్రైస్తవ దృక్పథం ఎప్పుడు కూడా ప్రభు వాళ్ళు, అందుకే ప్రభువుని పెట్టేశాడు. ప్రభు అలా ఉంటే నువ్వేం చేస్తావు? కనుక ప్రభువుకు చేస్తున్నట్టు, అందుకే నేను ఖైదీనై ఉన్నాను, మీరు నాకేం చేశారు? నన్ను పరామర్శించారు. నేను రోగినై ఉన్నాను, నన్ను మీరు ఏం చేశారు? దర్శించారు. వస్త్రహీనై అన్నారు. ఎప్పుడు ప్రభు ఇవన్నీ చేశారంటే, ఇదిగో మిక్కిలు అల్పులైనటువంటి వారు చేశారు, మీరు ఎవరో చేశారు అన్నాడు. అలాంటి వాళ్ళందరినీ అన్నాడు, ఏమన్నాడంటే, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా, లోకం పుట్టనది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని ఏం చేయండి అన్నాడండి, వెళ్ళండి అన్నాడు. ఎంత గొప్ప అవకాశం! భూమి మీద అత్యంత గొప్ప ప్రమాదం ఏంటో తెలుసండి? అన్యుడికి క్రైస్తవుడికి తేడా ఉంటే, అన్యుడు తన కోసమే బతుకుతాడు, కానీ క్రైస్తవుడు అంటే అందరూ కాదు, క్రైస్తవుడు తన కొరకు మాత్రమే బ్రతకూడదు, క్రీస్తు కొరకు బ్రతకాలి. లేదంటే అతను ఇతరులకి పాలిచ్చేవాడేటువంటి ఉండాలి, అంటే ఇతరులకు కూడా తను ప్రేమించేటువంటి వాడు. అంటే యేసుప్రభు ప్రేమ గురించి చెప్పాడు, నిజాయితీ గురించి చెప్పాడు, నమ్మకత్వం గురించి చెప్పాడు. చూడండి ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా మనం వింటున్నాం, మత్తయి సువార్తలో చదువుతున్నాం. ఒకటి ఆయన దేని గురించి చెప్పాడంటే, ఆయన మొట్టమొదటిగా ఇతరులకు కీడు చేయొద్దని చెప్పాడు. రెండోది ఏంటంటే నిజాయితీగా ఉండమని చెప్పాడు. మూడోది ఏంటంటే నమ్మకంగా ఉండమని చెప్పాడు. నాలుగోది దాతృత్వం కలిగి ఉండమని చెప్పాడు. ఈ 4 ఎన్ని వచనాలు ఉన్నాయి అందులో? ఎన్ని వచనాలండి? ఆ 4 వచనాలు, 4, 5 అండి. ఎన్ని వచనాలు ఉన్నాయి అందులో? చూడండి ఒకసారి, ఎన్ని వచనాలు ఉన్నాయి? 5 వచనాలు. ఈ 5 వచనాల్లో ఆ 4 అంశాలు ఏం నేర్చుకున్నాం ఈరోజు అంటే, ఒకటి, కీడుకు ప్రతికీడు చేయకూడదు. రెండోది ఏంటంటే నమ్మకత్వం కలిగి ఉండాలి. మూడోది ఏంటండి? మూడోది ఏం నేర్చుకున్నాం? చెప్పండి, పర్లేదు. ఇంకా 2 నిమిషాలు కూడా అవ్వలేదు, వెనక ముందు అంటే ఆలోచిస్తున్నారు భయపడి. మూడోది ఏం నేర్చుకున్నాం మనం? కీడు చేయకూడదు. మొట్టమొదటి కీడు చేయకూడదు. రెండోది ఏంటంటే అన్యాయం, అంటే మనం ఆలోచించినట్లయితే ఎవరి దగ్గర అయినప్పటికీ మనము అచ్చి ఉండకూడదు అనేటువంటి సంగతి నేర్చుకున్నాం. మూడో విషయానికి వచ్చేటప్పటికి యజమానులకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నాలుగోది ఏంటి? ఇతరులతో నువ్వు చేయగలిగింది ఏదన్నా ఉంటే వాళ్ళ వైపు నుంచి నీ ముఖము చాలా గొప్ప వైఖరి. అది కూడా దేన్ని బట్టి అంటే ప్రభువుని బట్టి చేయవలసిన వారిని. విషయాలు మీద జ్ఞాపకం ఉంచుకొని మనము ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి వారిని ఈ భూమి మీద బ్రతుకుతూ